షించాన్ నువ్వు బయలుదేరొచ్చు. అది జ్వరం లేదన్నారు కదా, అయితే నాకు బిస్కెట్ అంతా ఇవ్వరాక. ఇక మీద చాలా నవ్వకండి. నవ్వారు కానీ బిస్కెట్ ఇవ్వలేదు. షించాన్ ఆంటీ కోసం కొన్నవి ఆంటీకి ఇచ్చేసి. ఇదా? ఓకే ఓకే. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు మిర్చి? పర్వాలేదు కేకో, ఒంట్లో బాగోలేని సమయంలో ఇవన్నీ తినాలి. సారీ కేకో, సారీ. షించాన్ తెలియక చేసి మీ ఇద్దరిని వెళ్ళమని చెప్పాను కదా. సారీ మేడం, సారీ. మా అమ్మాయి ఆ గిఫ్ట్ కొన్నారు, చూసారా మీరు? సూపర్. నీకు స్విమ్మింగ్ తెలుసా? నువ్వు డాగీ లాగా ఈత కొడుతున్నావు షించాన్. మీ ఇంట్లో ఉన్న డాగీ దగ్గర నేర్చుకున్నావా ఏంటి? అలా కూడా అయి ఉండొచ్చు. కజామాని నిన్ను పట్టేసుకున్నాను రోయ్. ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను కదా. కానీ కజామా ఇప్పుడు నిన్ను పట్టుకున్నాను కదా. ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు మిర్చి? ఇది మీకు అసలు సెట్ అవ్వలేదమ్మా. ఇది నేను పోయిన వారమేగా తీసుకున్నాను. మనం వెళ్తుంది జూకి, నువ్వు పార్టీకి వెళ్ళేలా డ్రెస్ వేసుకొచ్చావేంటి? అవునమ్మా, పసుపు రంగులో డ్రెస్ చూసిందనుకో పులి సింహం అంతా భయపడిపోతుంది. మనం 3 రోజుల వరకు ఈ లాడ్జిలోనే ఉంటాం. అర్థమైందా? విషయం తెలుసా, నేను ఎప్పుడూ ఇలాంటి హోటల్లో ఉండలేదు. ఏం చేయమంటావు, మీతో రావడం నా కర్మ. పిల్లలు వీళ్ళకు విష్ చేయండి. వీళ్ళే ఈ లాడ్జికి ఓనర్లు. మనం ఇక్కడే ఉంటాం. గుడ్ డే పిల్లలు. మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి సార్. ఇక మీదట ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈ అబ్బాయి చాలా బుద్ధిగా ఉన్నాడు కదా. అవునవును, చాలా బుద్ధిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి బాబు ఉంటే అందరికీ మంచిదే. వీడి గురించి తెలియక మీరు ఇలా పొగుడుతున్నారు మేడం. ఈ రెస్లర్ చాలా అందంగా ఉందమ్మా. నిజంగానే మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్యూ వెరీ మచ్. జెడ్డీ వేసుకుని ఫైట్ చేస్తున్నారు కదా, మీకు అసలు సిగ్గుగా లేదా? నన్నేం చేయమంటావో చెప్పు, ఇది నా బ్రతుకు తెరువు కదా. హే కజామా, టీవీ చూస్తున్నావా? అవునులే, నీకు ఇంకేం పని పాట ఉంది, నువ్వు టీవీ మ్యాచ్ మేము కొంచెంసేపు ఆపుతున్నాం. ఈ పిల్లవాడి పేరెంట్స్ ని మేము కలుసుకోవాలి. ఇంతకీ ఈ పిల్లవాడి పేరెంట్స్ ఎవరు? సూపర్. అదృష్టవంతులు మేమే. I got broads in Atlanta,